ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అనేది వాళ్ళ ప్రాబ్లమ్‌ని బట్టి ఉంటదండి. అందరికీ ఒకే ట్రీట్మెంట్ ఉండదు. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఏమంటే చాలా సార్లు పేషెంట్స్ ఏం చేస్తారంటే ఒక డాక్టర్ దగ్గరికెళ్తారు. 3 మంత్స్ చూస్తారు. అవ్వలేదని మళ్ళీ ఇంకో డాక్టర్ ఎవరి దగ్గరికెళ్తున్నాం అనేది మాత్రం ఇంపార్టెంట్. ఇప్పుడు మెయిన్‌గా ఏంటంటే ఇప్పుడు హార్ట్ ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి. కార్డియాలజిస్ట్ దగ్గరికెళ్ళాలని అందరికీ తెలుసు. సో, ఫిజిషియన్ దగ్గరికైతే ఎళ్లరు కదా! కార్డియాలజిస్ట్ దగ్గరికే ఎళ్తారు. కానీ ఫర్టిలిటీ వచ్చేసరికి అట్లా కాదు. వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికెళ్తారు. లేపోతే హోమియోపతికెళ్తారు. ఆయుర్వేదానికెళ్తారు. ఎళ్ళకూడదని కాదు. కాపోతే ఏంటంటే ట్రీట్మెంట్ కరెక్ట్‌గా అవుతుందా అనేది చూసుకోవాలా. గైనకాలజిస్ట్ దగ్గరికి కూడా ఎళ్తారు. అక్కడ 3 మంత్స్ చేపించుకుంటారు. మళ్ళీ ఇంకొక గైనకాలజిస్ట్. ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అనేది లైక్ కార్డియాక్ ప్రాబ్లమ్ లాగా. ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరకొచ్చి తీసుకోవాలా. ఒకే స్పెషాలిటీ అంటే గైనకాలజిస్ట్ దగ్గర నుంచి ఒక గైనకాలజిస్ట్ దగ్గరికెళ్ళటం వల్ల వాళ్ళకి ట్రీట్మెంట్ ఎస్కలేట్ అవ్వట్లేదు. ఓన్లీ డాక్టర్‌ని చేంజ్ చేస్తున్నారు. సో, దానివల్ల వాళ్ళకి పెద్ద ఉపయోగం ఉండదు. గైనకాలజిస్ట్ నుంచి నెక్స్ట్ స్టెప్ ఇన్ఫర్టిలిటీ డాక్టర్ దగ్గరికి రావాలి. ఫస్ట్ అది ఇంపార్టెంట్. సెకండ్ ఏంటంటే వాళ్ళకి ఏం ప్రాబ్లమ్ ఉన్నది అనేది వాళ్ళు ఐడెంటిఫై చేసుకోగలగాలి. అది చాలా క్రూషియల్ ట్రీట్మెంట్‌కి. ఇప్పుడు కామన్‌గా నేను పేషెంట్‌కి ఏం చెప్తానంటే ఒక తాళం ఉంటది. దాని చెయ్యి ఉంటది. ఏదేదో తీసుకొచ్చి పెడితే ఓపెన్ అవ్వదు. అవును. దానికి సంబంధించిందే తెచ్చిపెట్టాలి. సపోజ్ ఒక హస్బెండ్‌కి ప్రాబ్లమ్ ఉంది. వైఫ్‌కి పీసీఓఎస్ ఉంది. హస్బెండ్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు నేచురల్‌గా కన్సెప్షన్ జరగదు. పీసీఓఎస్ వాళ్ళకి ఎగ్ డెవలప్‌మెంట్‌కి మెడిసిన్ ఇస్తాం. నేచురల్‌గా ట్రై చేయమని. ఇది కనుక్కోకుండా ఓన్లీ పీసీఓఎస్ ట్రీట్మెంట్ ఇచ్చామనుకోండి ప్రెగ్నెన్సీ రాదు కదా! సో, ఒక 1 మంత్ ట్రై చేయొచ్చు. 2 మంత్స్ ట్రై చేయొచ్చు. ఇంకా అట్లనే కంటిన్యూ చేస్తే టైం వేస్ట్ కదా! సో, అట్లా కాకుండా ప్రాబ్లమ్‌ని ఐడెంటిఫై చేయటం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, అది జరిగిందా లేదా? అది జరగలేదనుకోండి ఇన్ఫర్టిలిటీ దగ్గరకొస్తే హస్బెండ్‌కి, వైఫ్‌కి ఇద్దరికీ టెస్ట్ చేస్తాం. గైనకాలజిస్ట్ చేయకూడదని కాదు. కానీ ఇందాక చెప్పినట్టు ఏంటంటే గైనకాలజిస్ట్ పాథాలజిస్ట్ ల్యాబ్‌కే పంపిస్తారు డయాగ్నోస్టిక్ సెంటర్‌కి. సో, ఐడెంటిఫికేషన్ కరెక్ట్‌గా ఉండదు. సో, దానివల్ల డైరెక్ట్‌గా ఇన్ఫర్టిలిటీ డాక్టర్ దగ్గరికి రావటం, ఆ టెస్ట్‌లను చూసుకోవటం, ఎక్కడ ప్రాబ్లమ్ ఉందని ఐడెంటిఫై చేశారా లేదా అనేది వాళ్ళు కనుక్కొని దానికి ప్రకారం ట్రీట్మెంట్ తీసుకోవటం. యూజువల్‌గా ఈ ప్రకారంలో కనుక ఎళ్తే మెజారిటీ ఆఫ్ ద కపుల్ 80% to 90% 6 మంత్స్‌లో కన్సీవ్ అయిపోగలరు. 3 to 6 మంత్స్. అది కాకుండా కళ్ళు మూసుకొని మనం కార్ డ్రైవ్ చేసినట్టు ఎళ్లి జస్ట్ టాబ్లెట్స్ వాడుకుంటా మాకు ఐవీఎఫ్ వద్దు. మేము ఐయుఐ చేయించుకోము. అలా చేయటం వల్ల 5, 10 ఇయర్స్ మిస్ అయిన వాళ్ళు చాలా మందున్నారు.